రెండవ బాసురుగా విరాజిల్లుతున్న వర్గల విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో పంచామృత సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు విద్యా సరస్వతి అమ్మవారుగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు తల్లిదండ్రులు తరలివస్తున్నారు. ఇక అక్షర స్వీకారాలతో ఆలయ మండపాలు నిండిపోయాయి. భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకో దాని మీదుగా ఆకర్షణ కలగటం, ఇవన్నీ కూడా ప్రపంచంలో జడత్వానికి కేవలం కళ్ళు మూసుకొని ఇష్టం లేక ఉండటం అనేటువంటిది మాత్రమే జడత్వం కాదు. జడము అంటే ప్రస్తుత వర్ధమానంలో మనం చేసేటువంటి పని యందు శ్రద్ధ లేకపోవటం. ఆ శ్రద్ధనిచ్చేటువంటి తల్లి ఎవరు అంటే అమ్మ సరస్వతి. ఎప్పుడు ఇస్తుంది శ్రద్ధను? తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వము 45 నిమిషాల పూర్వము, అంటే దాదాపు 4-4:30 ప్రాంతం, అంటే 3 నుంచి 4:30 ప్రాంతం మధ్యలో మనం లేచి స్నాన కార్యాలన్నీ ముగించుకొని ఏదైనా సరే యోగోపాసన విధానంలో జప తపాది విధానం ద్వారా మనము మన యొక్క బుద్ధి చైతన్య శక్తిని అభివృద్ధి పరుచుకునేటువంటి ఏ క్రియలు అయితే ఉన్నాయో వాటిని చేసినప్పుడు తప్పక మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి మేము 4:30-5 ఆ ప్రాంతంలో లేలేకపోతున్నాము. అసలు ఇంత కాలం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచాయి. మేమేం చేయాలి అంటే అందుకే ఇక్కడ వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్తంలో మూలా నక్షత్రయుక్తమైనటువంటి అద్భుతంగా అమ్మవారిని నమస్కరిస్తూ అభిషేకించుకునేటువంటి ఒక అద్భుత